కూటమి ఏడాది పాలనలో గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను తవ్వితీస్తోంది. ఇప్పటికే చాలా మందిని ఊచలు లెక్కబెట్టిస్తోంది. జగన్ హయాంలో వైసీపీ నేతల తీరు భయానకంగా ఉండేది. కొందరైతే టీడీపీ ఆఫీసులపై దాడులు చేశారు. 175 సీట్లు గెలుస్తామని, రాబోయే 30 ఏళ్ల పాటు తానే సీఎం అని జగన్ పదే పదే నూరిపోయడంతో ఇక ఎప్పటికీ తామే అధికారంలో ఉంటాం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని అనుకున్నారో ఏమో తెలియదు గాని కొందరు వైసీపీ నేతలైతే బరి తెగించి రెచ్చిపోయారు. రాజకీయ విమర్శల వరకు అయితే పర్లేదు, ఏకంగా టీడీపీ కేంద్ర కార్యాలయంపైనే దాడులకు తెగబడ్డారు. ఇప్పుడు వారందరికీ చుక్కలు చూపిస్తోంది కూటమి సర్కార్. 2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ రోజు టీడీపీ కార్యాలయంపై వందలాది మంది దాడికి వచ్చారు. ఆఫీస్ ప్రధాన గేటును కూల్చి లోపలికి ప్రవేశించి కార్యాలయ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కర్రలు, రాడ్లు, రాళ్లతో అద్దాలు, కార్లను, సామాగ్రిని ధ్వంసం చేశారు. డీజీపీ ఆఫీసుకు దగ్గరలోనే టీడీపీ ఆఫీసు ఉన్నా పోలీసులు స్పందించలేదని అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపించారు. అరగంటకు పైగా టీడీపీ కార్యాలయంలో వైసీపీ మద్దతుదారులు బీభత్సం సృష్టించారు. దాడి ఘటన సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఈ దాడి ఘటనపై టీడీపీ నేతలు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఉండడంతో కేసును పక్కన పెట్టారన్న ఆరోపణలున్నాయి. తిరిగి టీడీపీ ముఖ్య నేతలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. వైసీపీ అధికారంలో ఉండడంతో అప్పట్లో కేసు ముందుకు సాగలేదు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసును సిఐడికి అప్పగించింది. ఈ ఏడాదిలో కేసులో పురోగతి వచ్చింది. కొందరిని అరెస్ట్ చేశారు కూడా. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించి విచారణను వేగవంతం చేసిన సిఐడి పలు కీలక ఆధారాలను సేకరించింది. అనేక మందిని అరెస్ట్ చేయడంతో పాటు పలువురిని విచారించారు కూడా. విచారణలో భాగంగా ఈ దాడి వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్ పాత్ర ఉందా అన్న అనుమానాలతో వారిని కూడా కేసులో చేర్చారు. ఈ కేసులో సజ్జలను A1గా చేర్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో కొందరిని అరెస్ట్ చేయగా చాలా మందిని విచారిస్తున్నారు. ఈ కేసులో త్వరలో మరిన్ని అరెస్టులు ఖాయంగా కనిపిస్తోంది. ఇక టీడీపీ కేంద్ర కార్యాలయంపైనే కాకుండా గన్నవరం టీడీపీ ఆఫీస్పై కూడా దాడి జరిగింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి వల్లభనేని వంశీ అని టీడీపీ ఆరోపించింది. టీడీపీ శ్రేణులు చెబుతున్న దాని ప్రకారం చూస్తే వంశీ కనుసన్నల్లోనే గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి జరిగిందని అంటున్నారు. ఆఫీసును ధ్వంసం చేసి ప్రాంగణంలో నిలిపి ఉంచిన వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. వైసీపీ అల్లరి మూకలు, వంశీ అనుచరులు కలిసి 3-4 గంటల పాటు స్వైర విహారం చేశారని, అడ్డొచ్చిన వారిని కొట్టుకుంటూ వెళ్లారు. సీసీ ఫుటేజీల్లో అంతా రికార్డైంది. 2023లో ఈ ఘటన జరిగినప్పుడు వైసీపీ అధికారంలో ఉండడంతో పోలీసులు ఈ కేసును నీరుగార్చారన్న ఆరోపణలున్నాయి. తూతూ మంత్రంగా విచారించి 44 మందిని నిందితులుగా చేర్చి నామమాత్రపు సెక్షన్ల కింద కేసు కట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్నతాధికారులు ఈ కేసులో పునర్విచారణకు ఆదేశించారు. అప్పటి సీసీ ఫుటేజ్ ఆధారంగా సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాత మరో 49 మంది నిందితులను గుర్తించి మొత్తంగా 93 మందిపై కేసులు నమోదు చేశారు. దాడికి సూత్రధారి అయిన వల్లభనేని వంశీని A71గా చేర్చారు. తర్వాత వల్లభనేని పరిస్థితి ఏమైందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి తెలుగుదేశం ఆఫీసులపై దాడులు చేసిన వారిని వెంటాడి వేటాడి కటకటాలు వెనక్కు పంపుతోంది కూటమి సర్కార్.